వారికి వారి కుటుంబ సభ్యులతో పాటు అంజలి మీడియా గ్రూప్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నాగజ్యోతి గారు కూడా వారికి అవార్డును అందజేయాల్సిన కోరుతా ఉన్నాను. సో థ్యాంక్ యూ అందరికీ, సహకరిస్తున్న థ్యాంక్ యూ అందరికీ. తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రసన్న గారిని ఒకటే నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒకటే నిమిషం ఈ సంబంధించిన విషయం ఒకటే నిమిషం చెప్పాల్సిన కోరుతా ఉన్నాను. ఒకటే నిమిషం తర్వాత చెప్తారా? ఓకే. అనిత గారు మీరు కూడా ఒకటే నిమిషం చెప్పాలి. 60 సెకండ్లు దాటిన తర్వాత షరతులు వర్తిస్తాయి. సభాయ నమః. నా పేరు అనిత. నేను అంజల్ మీడియా సాంస్కృతిక శాఖలో నా కార్యనిర్వహణలు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందండి. అసలు ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జానపదం అంటేనే, చిన్నప్పుడు మేము స్టేజ్ మీద స్కూల్ డే అప్పుడు చేసిన గల్లు 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 గజ్జల వయ్యారమా తందనానే తాన, అది తయ్యం దత్తయ్యి తయ్యం దత్తయ్యి, ఇవన్నీ చేసి మొత్తం చిన్నప్పటి వాళ్ళ ఆలోచనలు అవన్నీ గుర్తు చేశారు. చాలా థ్యాంక్స్ సార్. జానపద కార్యక్రమం చేపట్టినందుకు మా చైర్మన్ గారికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ విషయం ఏమిటంటే, నాట్య గురువు సారంగపాణి గారు అని ఉండేది. తను మా స్కూల్లో కోరియోగ్రాఫర్గా కొక్కరకో కొక్కరకో తొలి కోడి కూసింది తూర్పు తెల్లాడి లాలలా లారెలలా కోలో కోలో కోలన్న మెలుకో మాయన్న కోలో కోలో కోలన్న మెలుకో మాయన్న. అయితే ఈ సాంగ్ గ్రూపులో చేయడం జరిగింది. గ్రూపులో చేసినప్పుడు సారంగపాణి సార్, శంకర్ సారంగపాణి గారు అంటున్నారు కదా, ఈ సారంగపాణి సార్ గారు మధ్యలో మిడిల్లో చేసిన అమ్మాయి సోలో చేస్తే చూడాలని ఉందని మా ప్రిన్సిపాల్కి చెప్పి నన్ను 6th క్లాస్లో సోలో చేయించారు ఈ సాంగ్. అది నేను మర్చిపోలేను. మన ఈ రాజు సార్ ద్వారా చిన్నప్పటి ఆలోచన అవన్నీ ఊహలన్నీ గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. తర్వాత